మీరు టైల్ చేసిన తర్వాత మనం ఈ షూట్ కమోడ్ అనేది బిగిస్తాం. ఆ బిగించినప్పుడు సెట్ కాకపోతే వాండర్ దగ్గర ఈ మేస్త్రికి పని అనేది చేత కాదు అనే మాటలు వస్తాయి. హాయ్ ఫ్రెండ్స్ అందరికి. సో ఈరోజు వీడియో వచ్చి వెస్టర్న్ కమోడ్ షూట్ మాల్ ద మెజర్మెంట్ అనేది ఎలా తీసుకోవాలి అనేది వీడియో. ఫ్రెండ్స్, ఈ వర్క్ చేసేటప్పుడు టాప్ మేస్త్రీలు కానీ అలాగే ప్లంబింగ్ మేస్త్రీలు కానీ కొత్తగా పనిచేసుకునే శానిటరీ మేస్త్రీలు కానీ చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆ ఇబ్బంది పడకుండా ఈ వీడియో చూసి మీరు చక్కగా దాని మెజర్మెంట్ అనేది తీసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ మెజర్మెంట్ అనేది పర్ఫెక్ట్ గా తీసుకోకపోతే మీరు టైల్ చేసిన తర్వాత మనం ఈ షూట్ కమోడ్ అనేది బిగిస్తాం. ఆ బిగించినప్పుడు సెట్ కాకపోతే వాండర్ దగ్గర ఈ మేస్త్రికి పని అనేది చేత కాదు అనే మాటలు వస్తాయి. సో ఫ్రెండ్స్, ఇటువంటి మాటలు పడకుండా పర్ఫెక్ట్ గా మెజర్మెంట్ తీసుకొని ఏం చేయాలో ఈ వీడియోలో అర్థమయ్యేలా చెప్తాను. ఈ వీడియోని దయచేసి స్కిప్ చేయకుండా చూడండి, లేకుంటే మీకు వీడియో అర్థం కాదు. సో ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఈ షూట్ మెజర్మెంట్ అనేది పర్ఫెక్ట్ గా రావాలంటే మీరు చేయవలసిన పని ఏంటంటే, మనం బాత్రూమ్ పైపులు ఫిట్టింగ్ చేసేటప్పుడే వాండర్తో మనం సామాన్లతో పాటుగా షూట్ ని తెప్పించుకోవడం మంచిది. సో ఆ షూట్ తెప్పించుకున్న తర్వాత మనం ఆ మెజర్మెంట్ చూసి దాన్ని బట్టి మనం ఈ బాత్రూమ్ లో శానిటరీ వర్క్ ఈ ఫిట్టింగ్ అనేది చేసుకుంటే ఫ్యూచర్ లో టైల్ చేసిన తర్వాత మనం బిగించినప్పుడు సమస్య అనేది మనకి ఉండదు. సో ఫ్రెండ్స్, ఎలా మెజర్మెంట్ పర్ఫెక్ట్ గా తీసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని రికార్డ్ చేశాను నేను, మీరు దయచేసి స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఫ్రెండ్స్, వాండర్ గారు సిరా కంపెనీ సింగిల్ పీస్ షూట్ అంటాం దీన్ని, లేదా వెస్టర్న్ కమోడ్ సింగిల్ పీస్ అని కూడా అంటారు. దాన్ని మనం అలా అన్బాక్సింగ్ చేసుకోవాలి. అన్బాక్సింగ్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. మన దగ్గర ఆల్రెడీగా హ్యాక్సా బ్లేడ్లు ఉంటాయి. ఆ బ్లేడ్ సహాయంతో వేసిన వాళ్ళు ప్లాస్టర్ వేస్తారు. ఆ ప్లాస్టర్ని నీట్గా కట్ చేసుకొని మనం అన్బాక్సింగ్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, దీంతో పాటు మనకి సీట్ కవర్ కూడా వస్తుంది. ఆ సీట్ కవర్ కూడా తీసి పక్కన పెట్టుకోవాలి. సో పెట్టుకున్న తర్వాత మనకి పైన క్యాప్ ఉంటుందండి. ఈ క్యాప్ని ఆల్రెడీగా సీల్ చేశారు. ఒక్కో షూట్కి అయితే సీల్ చేయరండి, అది అటు ఇటు ఆడుతూ ఉంటుంది, ఓపెన్ అయి ఉంటుంది. సో ఫ్రెండ్స్, మనం అన్బాక్సింగ్ చేసినప్పుడు మెజర్మెంట్ తీసుకున్నప్పుడు క్యాప్ ప్లాస్టర్ లేకుండా విడిగా ఉందనుకోండి, దాన్ని తీసి ఆ క్యాప్ని కూడా పక్కన పెట్టుకోవాలి. సో దీనికైతే అవసరం లేదు, క్యాప్ని కట్టుదిట్టంగా ప్లాస్టర్తో ఫిట్ చేస్తారు. సో ఫ్రెండ్స్, చూడొచ్చు, మనం వచ్చి వన్ పీస్ రిమ్లెస్ స్లిమ్ సాఫ్ట్ క్లోజ్ సీట్ కవర్, అంటే సీట్ కవర్ ఆటోమేటిక్గా స్లోగా అదే క్లోజ్ అయిపోద్ది. ఫిట్టింగ్ వచ్చి చూడండి, 220 mm WD అంటే వాల్ డిస్టెన్స్ అని అర్థం. ఫ్రెండ్స్, అది ఇచ్చిన కొలతను మనం నమ్మి మనం డిస్టెన్స్ మనం తీసుకుంటే మనం పోతాం. సో అలా కాకుండా మనం షూట్ని బయటికి అన్బాక్సింగ్ చేసి తీసుకోవడం మంచిది. సో ఫ్రెండ్స్, అది ఎలా తీసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపెడతాను. ఫస్ట్ మనం తీసుకోవాల్సిన అన్బాక్సింగ్ చేసిన తర్వాత గోన్ పట్ట ఒకటి తీసుకోవాలండి, లేదా కాటన్ క్లాత్ అని తీసుకోవాలి. అలా క్లాత్ తీసుకొని ఒక గోడ దగ్గరికి మనం అన్బాక్సింగ్ చేసిన షూట్ని గోడకి ఆంచి ఒక అంగుళం గ్యాప్ అన్నమాట పెట్టి మనం ఈ షూట్ మెజర్మెంట్ తీసుకున్నప్పుడు మట్టుకి కనీసం 2 మనుషులు ఉండాలండి. షూట్ అనేది చాలా వెయిట్గా ఉంటుంది. సో ఆ వెయిట్ వస్తువు కాబట్టి మనకి రేటు కూడా ఇంచుమించు 10,000 పైనే ఉంటుందండి ఈ ఐటెం వచ్చి. సో చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. చూడండి, మేము పెడుతున్నాం. ఆ గోన్ పట్ట మీద పెట్టుకుంటే సైడ్కి ఉంచినప్పుడు జారకుండా ఉంటుందండి. ఇలా గోడకి మనకి పెట్టినప్పుడు అంగుళం గ్యాప్ ఉంచుకోవాలండి. అంగుళం గ్యాప్ పెట్టి మనం
ఈ షూట్ మనం అలా గోడ ఫిట్ చేసినప్పుడు అటు ఇటు ఏం లేకుండా చూసుకోవాలండి వస్తువులు ఏమైనా. ఎందుకంటే మనం ఒక సైడ్కి ఉంచి మెజర్మెంట్ తీసుకోవాలి, అప్పుడు మనకి పర్ఫెక్ట్గా వస్తుందండి. సో చూపెడతాం. మనం మా వాడు ఉంచుతున్నాడు. సో ఒక సైడ్కి ఉంచి కింద మనం గోడ పెట్టాం కదా ఒక అంగుళం గ్యాప్, అది ఎందుకంటే ఆ గోడ టైల్ చేసిన గోడగా మనం భావించాలి. సో అంగుళం గ్యాప్ అనేది తర్వాత మనం ఎలా ఫిట్ చేస్తే బాత్రూమ్ టైల్స్కి మనకి అలా కొలత వస్తుంది అనమాట. సో ఫ్రెండ్స్ మా వాడు చూపిస్తున్నాడు కొలత. ఆ కింద పాయింట్ అనేది అవుట్లెట్ అండి, అది మనం దాని ప్రకారంగా మనం 4 అంగుళాల బెడ్ని సెట్ చేసుకోవాలి. సో కరెక్ట్గా 10 వచ్చింది. మనం ఒక 10.5 పెట్టుకుంటే మంచిది, సేఫ్గా ఉంటుంది అనమాట ఫ్రెండ్స్. అది ఇప్పుడు మనకి పర్ఫెక్ట్గా మెజర్మెంట్ వచ్చింది. మనం తీసుకునేటప్పుడు ఈ రకంగా తీసుకోవాలి మెజర్మెంట్. సో మనకు టైల్స్ లేవు అనుకోండి, అలాగే ప్లాస్టింగ్ గోడ చేసిన ప్లాస్టింగ్ ఉందనుకోండి, ఆ గోడకు వచ్చి మనం 2 ఇంచెస్ పెట్టుకోవడం మంచిది. ఎందుకంటే టైల్స్ అనేది ఒక అంగుళం వస్తుందండి. సో మనకు ఒక అంగుళం గ్యాప్ పెంచుకుంటే సరిపోతుంది. ఇది వచ్చి రన్నింగ్ బాత్రూమ్ అండి. మనకి పూర్వం మామూలు కమోడ్ అనేది ఇలా ఉండేది. ఆ కొలతలు మనకి ఇప్పుడు షూట్కి సెట్ కావండి, మనం మార్చుకోవాలి. సో షూట్ వెడల్పు వచ్చి మనకి 14 ఇంచ్ వచ్చిందండి. అలాగే లెంత్ అంటే వెనకాల గోడ నుంచి 26 వస్తుంది ఇంచుమించుగా. ప్రతి షూట్ అనేది అలాగే ఉంటాయి, మనం దాన్ని బట్టి చూసుకోవాలి. ఈ షూట్లు బీచినప్పుడు నార్త్ ఫేసింగ్ ఎక్కువగా బిగిస్తాం. ఆ నార్త్ ఫేసింగ్కి సో దక్షిణం నుంచి నార్త్ ఫేసింగ్ కనీసం 3.5 ఉంటే ఈ షూట్ అనేది కన్వీనియంట్గా ఉంటుందండి. ఆ ప్లేస్మెంట్ లేకపోతే ఈ షూట్ పెట్టి కూడా అనవసరం, మనిషి వెళ్ళి కూర్చుంటే చాలా ఇబ్బంది పడాలి ఫ్రెండ్స్. కనీసం గుర్తుంచుకొని 3.5 ఉంటేనే ఈ షూట్ అనేది ఆ బాత్రూంలో యూజ్ అవుద్ది, లేదంటే ఇరుగ్గా ఉంటుంది. సో ఫ్రెండ్స్ మనం ఫిట్ చేస్తాం. ఆ ఫిట్టింగ్ చూడండి, సైడ్ 19 ఇంచ్ పెట్టుకున్నాం, బ్యాక్ 11 ఇంచ్ పెట్టుకున్నాం, సేఫ్గా ఉంటుంది అనమాట. సో వెనకాల ఉంటే ఒక అంగుళం గ్యాప్ ఉంటుంది, నష్టం ఏమీ లేదు ఫ్రెండ్స్. ఈ వీడియోని ఇంకా మీరు లైక్ చేయకుంటే లైక్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.